బీజేపీ ఎంపీ రఘునందన్ మీడియాతో మాట్లాడుతారు. లైవ్ చూద్దాం. నాయకత్వం ఎక్కడ కూడా మాట్లాడలేదు. అంత సంకుచితంగా భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సమావేశాలు జరగవు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్, సబ్కా విశ్వాస్ అనేటువంటి నినాదంతో మా నితిన్ నవీన్ గారు మాకు దిశానిర్దేశం చేసిరు. అదే దిశగా మేము ముందుకు పోతాం. పంచాయతీ ఎన్నికల దగ్గర నుంచి మొదలుకుంటే పార్లమెంట్ ఎన్నికల దాకా ప్రతి బూత్ గెలవడం బీజేపీ కార్యకర్తల లక్ష్యం. ఆ దిశగానే పనిచేయమని చెప్పారు. గ్రేటర్కి ఎన్నికలు వస్తాయా, కోర్టు స్టే ఇస్తుందా, 3 కార్పొరేషన్లు ఉంటాయా, 300 కార్పొరేటర్లు ఉంటారా, 300 350 అవుతాయా, 400 అవుతాయా, వాళ్ళు లేదు చూడు లేదు. కొడుకు పేరు సోమలింగం. ముందు వాళ్ళనే కోర్టు కేసులు డిస్పోజ్ చేయమని వాళ్ళే లీకులు ఇస్తున్నారు. 75 సీట్లున్న మల్కాజిగిరిని 100 సీట్లు చేస్తామని, 75 సీట్లున్న సైబరాబాద్ కార్పొరేషన్ ని 100 డివిజన్లు చేస్తామని వాళ్ళే చెప్తున్నారు. నేను చెప్తున్నా కదా, నో ప్లానింగ్. ఓ కార్పొరేటర్కి 70,000 ఉంటాయి, ఓ కార్పొరేటర్కి 10,000 ఓట్లు ఉంటాయి. ఇది కాంగ్రెస్. అందుకనే నేనంట, గతి లేకపోతే బతకొచ్చు, కానీ ఈ శుద్ధిలేని సంసారంతో ఆ గ్రేటర్ హైదరాబాద్ కానీ వరంగల్ కానీ ఇంకేది కానీ నష్టపోతాం. ఇప్పుడు కేరళలో కాంగ్రెస్ గెలిచింది. కేరళలో కూడా ఎస్ఐఆర్ పూర్తి అయింది. కేరళలో ఎస్ఐఆర్ పూర్తి చేసినటువంటి ప్రభుత్వం పినరసు విజయన్, మీ పక్కన కూర్చునేటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వము కేరళలో ఎస్ఐఆర్ కంప్లీట్ చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు? పినరసు విజయన్ గారు కమ్యూనిస్ట్ వాళ్ళ ఓట్లు తీసేసి కాంగ్రెస్ వాళ్ళ ఓట్లు పెంచి కాంగ్రెస్ ని గెలిపించారు అని చెప్పదలుచుకున్నా. ఎంత అవగాహన లేని వ్యక్తులు మాట్లాడుతున్నారు అంటే ఎస్ఐఆర్ మీద. ఎవరో రాష్ట్రంలో అధికారంలో ఉంది? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఎస్ఐఆర్ కి పోతున్నటువంటి బిఎల్ఓలు ఎవరు? రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు. అంటే నీకు నీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మీద నీకు విశ్వాసం లేదు. ఎస్ఐఆర్ ఎవరు చేస్తారు? భారతీయ జనతా పార్టీ చేస్తుందా? భారతీయ జనతా పార్టీ నాయకులు చేస్తారా? బిఎల్ఓలు చేస్తారు. బిఎల్ఓలను నియమించేది ఎవరు? ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి. మీ పార్టీ కదా. మీ పార్టీ పెట్టిన బిఎల్ఓ పక్క పార్టీ గెలిస్తేందుకు పనిచేస్తాడా? ఇది కాంగ్రెస్ పార్టీకి ఎస్ఐఆర్ మీద ఉన్నటువంటి అవగాహన. వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎస్ఐఆర్ జరిగింది. తృణమూల్ కాంగ్రెస్ పెట్టినటువంటి వాళ్ళే బిఎల్ఓలో పనిచేసిర్రు. తృణమూల్ కాంగ్రెస్ ఓడిపోయింది. అంటే అవి బీజేపీకి ఓట్లు వేయమని చెప్పి ముస్లింస్ ఓట్లు తీసేసిందా? ఏం మాట్లాడతారన్నా? మోకాలకి బోడిగుండుకు లింక్ పెట్టి హైదరాబాద్ లో ఓటు వేయాలనుకునే వాళ్ళందరూ హైదరాబాద్ లో ఓటు ఎన్రోల్ చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో ఓటు కావాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఎన్రోల్ చేసుకుంటారు. కాదు, చాలా మంది ఆంధ్ర ప్రాంత మిత్రులు మేము హైదరాబాద్ లో ఓటేస్తాం, మాకు ఆంధ్రప్రదేశ్ లో వద్దంటున్నారు. వాళ్ళ ఓట్లు కూడా ఎన్రోల్ అవుతున్నాయి. జిల్లాలకు వచ్చి భాగ్యనగరంలో ఉండాలని వచ్చిన వాళ్ళు జిల్లాలకు పోతున్నారు. క్వైట్ న్యాచురల్ గా హైదరాబాద్ లో ఓట్ల సంఖ్య తగ్గుతుంది. దానికి బీజేపీకి అనుకూలంగా ఉండే వాళ్ళు ఓట్లు ఉన్నాయి, అనుకూలంగా లేని వాళ్ళు ఓట్లు పోయినాయని వాళ్ళు మాట్లాడదలుచుకుంటే మేమేం చేస్తామన్నదాన్ని. మీరేమో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది అంటున్నారు. పిసిసి మాట్లాడుతూ ఇంజనే డౌన్ అవుతుంటే వచ్చేటువంటి ఎన్నికల్లో ఈ సీట్లు కూడా బీజేపీకి రావు అని చెప్పి మరొక పక్క నితిన్ నవీన్ టూర్కి సంబంధించి అది పెద్ద టాప్ షో అని చెప్పి మీరు కామెంట్ చేశారు. ఏక్ బాయికు దూసరా బాయి బైసాంత అని చార్మినార్ కూడా చెప్తారన్న. మహేష్ కుమార్ గౌడ్ గారు ఎప్పుడు ఎన్నికలలో నిలబడలే, ప్రజల ఓట్లతో గెలవలే. అడ్డదారిలో వచ్చినోడు అడ్డదారిలో అధికారంలోకి వచ్చినోడు ఇంకంతకంటే ఎక్కువ ఏం కనబడుతుంది అన్న. కామెర్లు ఉన్నోని కామెర్లే కనబడుతుంది. మేము పనిచేసి వస్తున్నాం. ఇంత వటుడు ఇంత అన్నట్లు ఎదిగినాం. మిమ్మల్ని 0 సైజుకి తీసుకుపోతా ఉన్నాం. 0 సైజు నెట్టేస్తున్నాం. 4 రాష్ట్రాల్లో మీరు మిగిలితే మేము 22 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాం. మీరెక్కడ మేమెక్కడ? మీకు మాకు పోలిక ఎక్కడ ఉంటుంది? అందుకని ఆయన కళ్ళు గట్లే కనబడతాయి. అడ్డదారిలో ఎమ్మెల్సీలు అయ్యి అడ్డదారిలో అధ్యక్షులు అయితే అట్లే ఉంటుంది.